హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్. ఐఎమ్ యువర్ ఎంవీఆర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జెండా ఎగరవేత మరియు జెండా ఆవిష్కరణ మధ్య తేడా ఏంటి. కామన్గా అందరూ ఏమనుకుంటారంటే జెండా ఆవిష్కరణ అన్న జెండా ఎగరవేత అన్న రెండు సేమే, డిఫరెన్సెస్ లేదని చెప్పి అనుకుంటారు. కానీ చిన్న తేడా ఉంది. అంటే ఈరోజు 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకలా? ఈరోజు అంటే 15 ఆగస్టు రోజు ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జెండా ఎగరవేస్తే 26 జనవరి మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరవేస్తామంటాం, మరి గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం. ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటి అసలు? ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వేచ్ఛా వాయువు పీలుస్తూ భారతదేశం స్వతంత్రం పొందింది. అందుకే ప్రతి సంవత్సరం ఈరోజు అంటే 15 ఆగస్టు రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనం చూస్తుంటాం కాలేజీలలో కానీ లేదా స్కూళ్ళలో కానీ. అంటే వాళ్ళకి పిల్లలకి మన కల్చరల్ యాక్టివిటీస్ తెలుస్తూ ఉంటాయి. అలాగే 1950 జనవరి 26వ తేదీన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు మనము 26 జనవరి ప్రతి ఏటా ఈ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. అదేంటంటే ఆ తేడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నాడు దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆగస్టు 15 తేదీన జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వతంత్రం పొందింది సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారు. అంటే దీనికి అర్థం స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం రోజు అంటే జనవరి 26వ తారీఖు రోజు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. అంటే జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటారు. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తుంది. అంతేకాదు ఈ రెండు తేదీల్లో జెండాను రెపరెపలాడిస్తారు. జనవరి 26 నాడు ముందుగానే కర్ర అంటే పోల్కి పైన కట్టి ఉంచుతారు కనుక దాన్ని జెండా ఆవిష్కరణ అంటాం. కానీ ఆగస్టు 15వ తారీఖు నాడు జెండా పైకి లాగుతారు, అనికే ఫ్లాగ్ హోస్టింగ్ అని చెప్పి అంటాం మనం. అంటే ఈరోజు అనగా ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి భారత పార్లమెంటు చేత ఎన్నుకోబడిన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడానికి గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. అంటే దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగం అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డిఫరెన్సెస్ ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.
Okay, thank you. We'll meet some other video. Please subscribe, like and comment, share it MVR ఛానల్. మీరందరికీ అర్థమైంది అనుకుంటా. డిఫరెన్సెస్ ఫ్లాగ్ హోస్టింగ్ అని చెప్పి, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అని చెప్పి డిఫరెన్సెస్ అంటే జెండా ఎగురవేత మరియు జెండా ఆవిష్కరణ మధ్య తేడా ఏంటని చెప్పి.